హై గైస్ అందరికీ వెల్కమ్ టు షార్ట్ ఫిల్మ్ రివ్యూ సెక్షన్ అనమాట. ఈరోజు మనం రివ్యూ పోతున్న 28th షార్ట్ ఫిల్మ్ వచ్చేసి వన్ డే అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అనమాట. దీన్ని మనకి సెన్సేషనల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ పంపించారనమాట. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 6 minutes దాకా ఉంది. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది, ఎడిటింగ్ చేసింది అండ్ డిఓపిలో ఒక పార్ట్గా చేసింది గణేష్ అనమాట. అండ్ దీనికి డిఓపిగా వర్క్ చేసింది చోటు. అండ్ ఇక రివ్యూలోకి వెళ్ళబోయి ఉంది. ఎవరికైనా సరే కంటెంట్ రైటింగ్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కానీ, లేకపోతే షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ కానీ, మూవీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ, ఇలా డివిజన్ ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్ మీకు కావాలనుకుంటే, మీరు దాంట్లో ప్రొఫెషనల్గా అవ్వాలనుకుంటే, కొత్తగా స్క్రిప్ట్ రాయాలనుకున్నా సరే మన దగ్గర స్క్రిప్ట్ రైటింగ్ సంబంధించిన కోర్సెస్ రన్ చేస్తాం అనమాట. షార్ట్ ఫిల్మ్స్కి కానీ, ఫిలిమ్స్కి కానీ, యాడ్ ఫిలిమ్స్కి కానీ, లేకపోతే యూట్యూబ్ వీడియోస్కైనా సరే ఎలాంటి ఐడియాస్ జనరేట్ చేయాలి, ఎలా కంటెంట్ రాయాలి, ఎలా డివిజన్ చేసుకోవాలి, ప్రతి ఒక్క పార్ట్ని కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర బయట నేర్పించడానికంటే తక్కువలో నేర్పిస్తున్నాం అనమాట. మన సబ్స్క్రైబర్ అయితే అప్ టు 50% డిస్కౌంట్తో మీకు ఈ కోర్సెస్ అనేవి నేర్పించడం జరుగుతుంది అనమాట. అండ్ ఎవరు కూడా ఈ యొక్క ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు గైస్, ఎందుకంటే ఈరోజు కంటెంటే మ్యాటర్స్ అవుతుంది అనమాట ప్రతి దాంట్లో కూడా. అండ్ కొంతమంది ఆల్రెడీ ఆఫ్లైన్లో వచ్చి నేర్చుకుంటున్నారు అండ్ ఆన్లైన్లో కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు అనమాట. సో ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అండ్ సో అది ఇంకా మొత్తానికి ఒక కంటెంట్ కోర్స్ గురించి ఇంకా ఏమాత్రం నేర్చుకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. వన్ డే అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. బ్రదర్ గణేష్, ముఖ్యంగా నాకు దీంట్లో నచ్చిన విషయాలు ఏంటంటే ఫస్ట్ ట్విస్ట్లు అనమాట. అవి చాలా బాగా ప్లేస్ చేశారు, చాలా బాగున్నాయి. అండ్ తర్వాత డిఓపి నాకు భలే మెస్మరైజింగ్ విజువల్స్ అనిపించాయి అనమాట. అండ్ జస్ట్ కామెంట్ డౌన్, మీరు ఏం మొబైల్ వాడారు దానికి ఇక షూటింగ్ అయితే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. విజువల్స్ కూడా బాగున్నాయి. అందులో కలర్ కరెక్షన్ ఆటోమేటిక్గా అయిందా లేకపోతే మీరు ఎడిటింగ్ చేశారా ఒక్కసారి కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ అది కనుక మీరు కలర్ కరెక్షన్ చేయకపోతే ఎడిటింగ్లో అది సూపర్ ఫోన్ అనమాట క్వాలిటీకి. జస్ట్ ఆ మొబైల్ ఏంటో కింద కామెంట్ చేయండి. నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ. అండ్ డిఓపి వర్క్ కూడా అదిరిపోయింది అనమాట. మూమెంట్ షాట్లు చాలా బాగా తీశారు. అండ్ ఎక్కడైతే ఆ ట్విస్ట్ రివీల్ అవుతుందో, అంటే తను ఎదురుగున్నా సరే అక్కడ ఎవరు లేనట్టు కనిపిస్తుంది కదా మొబైల్లో. సో ఆ యొక్క టేకింగ్ చాలా నచ్చింది అనమాట. యాస్టీస్గా మీరు ఆ పొజిషన్ మారలేదు, ఆ పొజిషన్ అంతే ఉంచారు. యాక్చువల్గా మీరు ఫోటో తీసి ఇలా పట్టుకున్నారు మొబైల్, కానీ తను ఇక డిఓపి ఎవరైతే మేనేజ్ చేస్తారో అదంతా యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా, అంటే అది వీడియోలాగే ఆ వీడియో ఆన్ చేసినప్పుడు తన ఎదురు కనపడినట్టే అనిపించింది. కొంచెం లాంగ్ లెంత్ నుంచి చూసిన వాటికైతే అలానే అనిపిస్తుంది, అంటే రియల్గానే ఉందన్నమాట. చాలా బాగా మేనేజ్ చేస్తారు డిఓపి వర్క్లో. ఆసమ్, అదిరిపోయింది. ఎడిటింగ్ కూడా బాగుంది. మ్యూజిక్ ఎక్కడ రావాలి ఎక్కడ పోవాలి కరెక్ట్గా సింక్ చేశారు. ఒక లాస్ట్లో ఒక బిట్ దగ్గర పోయింది అంతేగాని మిగతా అంతా ఎడిటింగ్ అంతా సూపర్ మేనేజ్మెంట్ అనమాట. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఆన్లైన్ డబ్బింగ్. ఎందుకంటే ఒకవేళ మీరు డబ్బింగ్ చెప్పినా సరే ఆ సింక్ అనేది కొంచెం కుదరదు అనమాట ఎడిటింగ్లో. కానీ మీరు ఏం చేస్తారంటే అది మేనేజ్ చేసేసడానికి డైరెక్ట్గా అక్కడ ఉన్న ఫుటేజ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాయిస్ రికార్డింగే పెట్టేశారనమాట. అది బాగా నచ్చింది. దానివల్ల కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. ఆ లుక్ కూడా చాలా బాగుంది. ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే దీనికి ఓకే, షార్ట్ ఫిల్మ్కి సరిపోయింది. కానీ ఫర్దర్గా మీరు చేసే వాటికి ఈ యొక్క ఇంప్రూవ్మెంట్స్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, యాక్టింగ్లో న్యాచురాలిటీ మిస్ అయిందనమాట. నిజంగా మనం ఎలా మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్ ఉంటే అలానే మాట్లాడుకున్నారు. కానీ అంటే ఇంక ఈ డైలాగ్ చెప్పరా అన్నట్టుగానే మీరు ఆ డైలాగ్ చెప్పారనమాట. న్యాచురల్ డైలాగ్సే, కాకపోతే చెప్పు అని చెప్పించినట్టుగా చెప్పారనమాట. దానివల్ల ఏమైందంటే ఆ న్యాచురాలిటీ మిస్ అయింది. కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది అనమాట యాక్టింగ్. అదొకటి చూసుకోండి. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కాకపోతే యాక్టింగే చెప్పినట్టు ఉన్నాయి డైలాగ్స్. అండ్ నెక్స్ట్ ఫిలింలో 1 minute 45 seconds దగ్గర అనుకుంటా. సో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే సెల్ఫీ దిగుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఇలా సెల్ఫీ దిగుదామని ఇలా పెట్టినప్పుడు ఏంటంటే వెనక వీడియో తీసేతను కనపడుతున్నాడు అనమాట. అంటే దాంట్లో క్యాప్చర్ అయిందనమాట, మనోడు వీడియో తీస్తున్నట్టు ఆ యొక్క స్క్రీన్లో అది కనపడింది అనమాట. సో అంటే పెద్దగా పట్టించుకోరు, కాకపోతే ఫర్దర్గా మీరు చేసే ఫిలిమ్స్లో ఈ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకోటి, ఫిలింలో మెయిన్ క్యారెక్టర్ కాల్ మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ యొక్క ఫోన్ ఎఫెక్ట్, అంటే అవతలలో మాట్లాడటం మనకు టోన్ అనిపిస్తుంది కదా ఫోన్లో మాట్లాడుతున్న టోను. సో ఆ టోన్ ఎఫెక్ట్ మీరు ఇచ్చి ఉండేటైతే ఇంకా కొంచెం న్యాచురల్గా ఉండేదన్నమాట. సో అది ఎలా ఉందంటే పక్కనే ఉండి మాట్లాడినట్టు అనిపించింది అనమాట. అదొక్కటి చూసుకోండి. అది యాక్చువల్గా మన ఫోన్లో చేసేసుకోవచ్చు. వాయిస్ చేంజర్ యాప్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. వాటిల్లో మీరు వెళ్ళిపోయి డైరెక్ట్గా మీ యొక్క వాయిస్ని దాంట్లో పెట్టేస్తే మీకు కావాల్సిన ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. రోబోటిక్ అని చెప్పేసి, బేస్ అని చెప్పేసి ఇలా కొన్ని ఉంటాయి. దాంట్లో కూడా టెలిఫోన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టెలిఫోన్ ఎఫెక్ట్ కొడితే ఆటోమేటిక్గా మీ యొక్క వాయిస్ ఫోన్లో మాట్లాడే వాయిస్ లాగా అనిపించింది అనమాట. దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి మీరు ఇక్కడ అప్లై చేసేసుకోవచ్చు. చిన్న ట్రిక్కే మనం చేసేసుకోవచ్చు ఫోన్లో, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. సో ఆ ఎఫెక్ట్ కూడా మీరు జస్ట్ యాడ్ చేసి ఉన్నట్టయితే ఇంకా సూపర్గా ఉండేది అనమాట షార్ట్ ఫిల్మ్. ఓకే, పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. బట్ ఫర్దర్గా
ఇది ఒకటి ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఎంతకంటే చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేవు. షార్ట్ ఫిల్మ్ అయితే బాగుంది. అండ్ నేను చెప్పిన ఈ యొక్క ఇంప్రూవ్మెంట్స్ ఫర్దర్ షార్ట్ ఫిల్మ్స్లో అప్లై చేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్స్, ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి వస్తాయి. అండ్ స్పెషల్ మెన్షన్ ఏంటంటే మీ యొక్క షార్ట్ ఫిల్మ్లో మీరు చూసుకున్నట్టయితే ఫిల్మోరగో, వండర్ షేరోడ్ ఫిల్మోరగో యొక్క వాటర్ మార్క్ ఉందన్నమాట. మేబీ వాడు రేపు ఏమన్నా ఫ్యూచర్లో కాపీరైట్ క్లెయిమ్ వేయచ్చు మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి, ఎందుకంటే వాడి యొక్క వాటర్ మార్క్ ఉంది కాబట్టి షార్ట్ ఫిల్మ్లో. సో దానికి మీరు ఏం చేస్తారంటే ముందుగానే మీ యొక్క డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్లో కింద ఎక్కడైనా సరే వీడియో ఎడిటింగ్ క్రెడిట్స్ అని చెప్పేసి పక్కన వండర్ షేర్ ఫిల్మోరగో అని చెప్పేసేయండి. ఇన్కేస్ రేపు ఎప్పుడైనా సరే వాడు కాపీరైట్ క్లెయిమ్ వేసినా సరే మీరు డిస్ప్యూట్ చేసుకోవచ్చు, వాడికి మీరు అపీల్ చేయొచ్చు అనమాట. నీకు క్రెడిట్ ఇచ్చాము డిస్క్రిప్షన్లో, చెక్ చేసుకొని కాపీరైట్ క్లెయిమ్ తీసేయని చెప్పేసి మనం మెసేజ్ చేయొచ్చు అనమాట. సో ఆ యొక్క రైట్ అనేది మనకు ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో వాడి యొక్క మెన్షన్ చేయండి, వాడి యొక్క సాఫ్ట్వేర్ది, ఎందుకంటే వాటర్ మార్క్ ఉంది కాబట్టి మెన్షన్ చేయాలి తప్పదు. ఓకే, అదొకటి చేయండి. సో అది మొత్తానికి ఈ యొక్క వన్ డే అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ షార్ట్ ఫిల్మ్ యొక్క రివ్యూ అనమాట. సెన్సేషనల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో వెళ్ళి చెక్ చేయండి, మన తరపున సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వెళ్ళి వాళ్ళ వీడియోస్ చూడండి, వాళ్ళ యొక్క కంటెంట్ కానీ వాళ్ళ యొక్క వర్క్ కానీ మీకు నచ్చితే, మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పని చేయాలనుకున్నా డెఫినెట్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, కలిసి పని చేయండి, కలిసి ఎదగండి. అండ్ నెక్స్ట్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.